బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ పూర్తయింది. ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. పోలీసులు సరైన భద్రత లేకపోవడంతో ఇలాంటి పరిణామాలు జరిగాయని న్యాయవాదులు వాదించారు. బిగ్ బాస్ బయట జరిగిన ఉదంతం ప్రశాంత్ కు తెలియదని న్యాయవాది వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాకే వారి అనుచరులు గొడవ చేశారంటూ పోలీసులు తెలిపారు. వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కోర్టుకు పోలీసులు తెలిపారు. వాదనలు పూర్తి కావడంతో ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, కవిత, బిగ్ బాస్ కేసులో అరెస్ట్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఈరోజు తీర్పు నుండి మధ్యాహ్నం 3 గంటలకు అయితే నిన్నటికే వాదనలు పూర్తయ్యాయి. అటు పిటిషనర్ తరపునటువంటి అడ్వకేట్ కూడా పల్లవి ప్రశాంత్ ఇందులో తప్పేమీ లేదు, అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగినటువంటి గొడవ కావచ్చు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసులో ప్రశాంత్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇందులో అతని తప్పేమీ లేదు, కేవలం అతనికి సంబంధం లేకుండానే అక్కడికి వచ్చినటువంటి అభిమానులంతా కూడా అక్కడ బస్సుల అద్దాలు అన్నీ కూడా ధ్వంసం చేశారు. అతను బయటకు రాకముందే ఇదంతా గొడవ జరిగింది. సో అతనికి బెయిల్ ఇవ్వాలంటే కూడా పిటిషన్ తరపున అడ్వకేట్ కూడా వాదించారు. అయితే ఇందులో పోలీసులు కావచ్చు, అటు ప్రభుత్వం తరపున వాదనలు పూర్తిగా అయితే అతని వల్లనే జరిగాయి, ప్రశాంత్ వల్లనే గొడవంతా కారణం ప్రశాంత్ అనేది కూడా అటు ప్రభుత్వం తరపున వాదనలు కూడా జరిగాయి. సో మరి ఈరోజు మధ్యాహ్నం అయితే బెయిల్ తీర్పునుంది. పూర్తిగా అటు అయితే 6 సెక్షన్ల కింద కూడా అటు ప్రశాంత్ మీద కావచ్చు కేసు నమోదు చేశారు. అంటే ఇప్పటికే ఈ కేసులో 16 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఈ ప్రశాంత్ తరపున వాదనలు ఇస్తున్నటువంటి అడ్వకేట్ మాత్రం ఇందులో కేవలం ప్రశాంత్ లోపల ఉన్నప్పుడే ఇదంతా జరిగిందనేది మాత్రం చెప్తున్నారు. రైట్ సాయి, థ్యాంక్ యూ.